హలో నమస్తే, వెల్కమ్ టు హోమ్లీ సిద్ధా ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే యూరిక్ యాసిడ్. అంటే యూరిక్ యాసిడ్ బాగా రేజ్ అవటం వల్ల మన బ్లడ్లో మనకి గౌట్ అనేటువంటి డిసీజ్ వస్తుంది. ఇది ప్రధానంగా ఎందుకు వస్తుందంటే విపరీతమైనటువంటి పైత్య ప్రకోపం చెందినప్పుడు మన బాడీలో ఏదైతే ఈ పైత్యరసాలు ఉన్నాయో ఈ పైత్యరసాలు అనేవి బ్లడ్లో కన్జ్యూమ్ అవటం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ రేజ్ అవుతాయి. ఇవి ఎందుకు వస్తాయంటే హై స్పైసీ ఫుడ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, హై సాల్టీ అండ్ హై స్పైసీ అంటే బాగా కారమైనటువంటి వస్తువులు ఎక్కువ తినటం వల్ల ఇవి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. వీటితో పాటు హెరిడిటీ ఫ్యాక్టర్లో కూడా గౌట్ అనేది వస్తుంది. ఎనీహౌ గౌట్ వస్తే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కనుక పెరిగితే అన్ని జాయింట్ పెయిన్స్ వస్తాయి ఫస్ట్ సిమ్టమ్. తర్వాత జాయింట్ డీవియేషన్స్ అంటే కాలి బొటనవేళ్ళు పక్కకి వంగి ఉండటం, అలాగే జాయింట్స్ అనేవి డీవియేట్ అవుతూ ఉంటాయి. అలాగే ఇంకా హై లెవెల్ కనుక యూరిక్ యాసిడ్ కనుక పెరిగినట్టయితే మనకి బోన్ హార్డ్నెస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఆయుర్వేద శాస్త్రం ప్రకారం యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కన్ఫామ్గా మనం తగ్గించుకోవటానికి మంచి టిప్ ఒకటి చెప్తాను. ఏంటంటే అది మంచి గుమ్మడికాయ, అంటే బూడిద గుమ్మడికాయ కాదండి, మంచి గుమ్మడికాయని బాగా పండిన గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఎండలో ఎండబెట్టుకోండి. ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత దానిని ఒక ఇత్తడి పళ్ళెంలో వేసి పైన మూత పెట్టి పొయ్యి మీద పెట్టి చక్కగా బొగ్గులాగా మార్చుకోండి. ఇలా మార్చుకున్నటువంటి బొగ్గుకి సమానంగా శొంఠి చూర్ణం కలుపుకొని చక్కగా రెండు కలుపుకొని ఒక సీసా పెట్టుకోండి. పొద్దున్నే ఒక పావు స్పూను కూల్ వాటర్తో తీసుకోండి. ఇలా కనుక మీరు డైలీ యాక్టివిటీలో చేస్తూ ఉన్నప్పుడు సర్టెన్ 3 monthsకి 2 monthsకి మీకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి నార్మల్కి వచ్చేస్తాయి. గౌట్ అనే కంప్లైంట్ తగ్గిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే గౌట్ అనేది ఒకసారి వచ్చిందంటే పోదు, అది వస్తూనే ఉంటుంది, సీజనల్గా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ టిప్పు మంచి ఎక్స్పీరియన్స్ టిప్పు, చక్కగా అందరూ ఫాలో అప్ చేసి మీరు షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అలాగే ఈటింగ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోండి. హై స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేసేయండి, సాఫ్ట్ కార్నర్ ఫుడ్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.